దున్నపోతు ఈనిందంటే దూడని గట్టును కట్టేయమన్నాడట వెనకటికొకడు. ప్రస్తుతం ఇట్లాంటి పరిస్థితే రాహుల్ గాంధీ గారిని నిన్న మాట చూస్తే అర్థమవుతుంది. ఏదైతే స్టాక్ మార్కెట్ కుంభకోణంలో మోడీ అమిత్ షా ఉన్నారు, వాళ్ళు అన్న తర్వాతనే స్టాక్ మార్కెట్లు భారీగా పెరిగినాయి. వాళ్ళు ఆ పార్టీ ఓడిపోతుందని తెలుసు, తగ్గిపోతుందని తెలుసు, 200 220కి మించి రావని తెలుసు. ఆయన కూడా ఇట్లా మాట్లాడారు, స్టాకులు అందుకనే పడిపోయినాయి అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు మోడీ పుంజుకున్నాడు, మోడీ ప్రధానమంత్రి అవగానే పుంజుకున్నదిగా అది ప్రధానమంత్రి అనగానే. మరి ఇప్పుడు కుంభకోణం కాంగ్రెస్ చేసినట్ట ఈ రేట్లు పెంచడం అన్నటువంటిది, లేదా పతనం అయిపోతుందని ప్రజల్ని నమ్మించి మోసం చేయడం అన్నటువంటిది కాంగ్రెస్ చేసినట్ట. అంటే ఒక పై స్థాయికి వెళ్ళినప్పుడు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదని కాకుండా బట్ట కాల్చి మీదేసి ఏదో ఒక ఆరోపణ చేసేయడం అన్నటువంటిది జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారించాలంటే ఎంత సిల్లీగా తయారైందంటే ఈ దేశం. వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు రాహుల్ గాంధీ అన్నట్టు తయారైంది.